ఇట్లా మీరు ఎక్కంగానే నన్ను నాన్న అని ఎందుకు అన్నారు అది చెప్పండి ఫస్ట్. ఆవిడ ఎక్కారనమాట. ఎక్కంగానే లైక్ మేడం మరి కంఫర్టబుల్ అన్నాడు. ఓకే నాన్న ఐఎమ్ ఓకే అన్నా నేను. అంటే ఆయన పిలుపుని బట్టి నా పిలుపు వచ్చింది అని చెప్తున్నా నేను. నాకు సడన్ గా ఏమనిపించింది అంటే ఇంత ప్రేమగా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగిన అనమాట. అదే అన్నారనమాట లైక్ దిస్ ఇస్ హౌ ఐ టాక్ అని. బట్ మనుషులు ఇంత ప్రేమగా మాట్లాడతారు అనేది మేబీ లైక్ మాకు చాలా రేర్గా అవుతా ఉంటుంది కదా. సో నేను అది చూసి ఏమన్నానంటే మేడం చాలా మంచిగా అనిపించింది, ఏదో మా మదర్ నాకు చెప్తున్నట్టు అనిపించింది అని చెప్పింది. కానీ తను నన్ను యూట్యూబ్ లో ఫాలో చేయడం బట్టి కొన్నేళ్ల నుండి ఫాలో చేస్తాను. కొన్నేళ్ల నుంచి. కానీ నాకు పరిచయం అయింది 1 వీక్ నుండే. షీ ఇస్ వెరీ లవింగ్ లేడీ. వాట్ డు యు డు మ్యామ్? నేను అడ్వకేట్ ప్లస్ పాస్టర్. నా పాటలు చూడలే? నేను చూడలేదు. స్టైల్ మారింది నా, మీరు పాడింది నా మాట మారింది, నా రూట్ మారింది. అరే బల్లె బల్లె అబల్లె బల్లె బల్లె అబల్లె బల్లె బల్లె ఒరిజినల్ సాంగ్ బల్లె 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 నేనే రాసిన ఆంటీదే. మీకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే ఇస్తామా? చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఏంటంటే ప్రేయర్ జరిగేది మా 7:30కు. మా నాన్న మేమంతా 13 మెంబర్స్. మేము 13 జాయింట్ ఫ్యామిలీ. మేము అక్క చెల్లెల మనదమ్మలే 13 ఓన్ ఫ్యామిలీనే. మా సిబ్లింగ్స్. సో అందుకని మా నాన్న హార్మోనియం వాయించేవాడు, మేమందరం ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని ప్లే చేసి ప్రతిరోజు 7:30కు ప్రేయర్ జరిగేది. సో మ్యూజికల్ ఫ్యామిలీ అన్నమాట. సో అందరు కరెక్ట్ శృతిలో పాట పాడాలి అట్లా. మా నాన్న ఎర్లీ మార్నింగ్ సండే ఎర్లీ మార్నింగ్ పెట్టేవాడు. అట్లా మాకు అలవాటు అయిపోయింది పాట. బాయ్ జేటే. బాయ్ మ్యామ్, టేక్ కేర్, గుడ్ డే. బాయ్.